చేస్తే పిప్పుల్లాగా దొర్లుతుంటానే, తాగుబోతునే నేను తాగుబోతునే, సుక్కేస్తే సుక్కల్లో తేలిపోతానే. నన్నేవడు అడిగేది, నాకేవడు చెప్పేది, తాగేది ఆపను. కిక్కేనా హక్కు, సుక్కేనా లక్కు, 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 సుక్కేనా లక్కు. తాగుబోతునే నేను తాగుబోతునే, పెక్కేస్తే పిక్కుల్లాగా దొర్లుతుంటానే, తాగుబోతునే నేను తాగుబోతునే. రే బావా, నీ కూతురు పెళ్లి చేయవేట్రా? పాప ఆ డాక్టర్ ఏదో చదువుతానంటుందిరా. రే అది డాక్టర్ చదివేలు మన పేషెంట్లు అయిపోతారా? మరి ఏడ్ చేయమంట బావా? ఒరే డాక్టర్ చదివిస్తావా? అదేనా కూడెడుతుందా గొడ్డెడుతుందా? దానికి దాని మొగుడికి దాని పిల్లలకి పెట్టుకుంటది. నువ్వు అప్పులు పోలా ఏమనుకో, ఇదే చెరువులో దూకు సావాలి. అవసరం రాది. అదే నీ కూతురు డాక్టర్ చదివిస్తావా? క్వార్టర్కి నేను అడుగుతావు. తాగుబోతునే నేను తాగుబోతునే. నీకు చదవద్దా? నీకు పెళ్లి చేసి పంపించేతను. ఏం మాట్లాడుతున్నారండి? చదువుకుంటున్న పిల్లకి అప్పుడే పెళ్ళా? ఏ నువ్వు మాత్రం పూర్తిగా చదివేసుకున్నాక పెళ్లి చేసుకున్నావేటి? మీ నాన్న మధ్యలో ఆపేసే కదా నాకు ఇచ్చి పెళ్లి చేసేసాడు. అందుకే కదండి నా జీవితం ఇలా తగులుపడింది. చదువు లేక కూలి పని కేడవలసి వస్తుంది. నా కూతురు భవిష్యత్తు అలా కాకూడదండి. నా తల తాగట్టు పెట్టేనా నా కూతుర్ని చదివిస్తాను. చదివెత్తో ఈ రోజు తల తాకట్టాడతానంటో, రేపు ఒళ్ళు తాకట్టాడతానంటో. పిల్లని చూడడానికి రేపు ఒకరు వస్తున్నారు, రెడీ చేసే. ఆడపిల్లకి ఆ మాత్రం అక్షరాలతో చాలులే. ఇంటి పనులు వంట పనులు నేర్చుకుంటే చాలు. అలాగనుకు నాన్న, నాకు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలని ఉంది. నా కళ్ళని మధ్యలోనే ఆరిపోయాక నాన్న, రేపు పొద్దున మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను. చాలే చూసుకుందు గాని. నాన్న ప్లీజ్ నాన్న, చదువుకుంటాను నాన్న, ప్లీజ్ నాన్న. కబుర్లు చెప్పకే. రేపు పొద్దున్న ఎవరినో చూసుకొని పోతావు. ఎవరేమనుకున్నా నీకు పెళ్లి చేసి పంపించేస్తానే. తాగిన మైకల్లో ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుసా? మందు దొరికితే చాలు, పిల్ల భవిష్యత్తు ఏమైపోయినా మీకు పర్వాలేదు. మీరు తాగిలా తూలుతుంటే మన ఊరు వాళ్ళందరూ చూసి నవ్వుతున్నారు. రేపు మన కూతురు కూడా ఒక తాగుబోతు చేతిలో పడి తన జీవితం నాశనం చేసుకోవాలా? నా కూతురు నాలో కన్నీళ్లతో బతకూడదు, ఆత్మవిశ్వాసంతో బతకాలి. మీరు తాగిన ప్రతి చుక్క నా కూతురు రక్తమని గుర్తించుకోండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇద్దరిని సంపాదిస్తున్నావు. ఆ పని చేయవయ్యా, మేము హాయిగా ఉంటాము. నేను బతుకున్నాడు నా కూతురు చదువు ఆపనివ్వను.
చదువు అంటేనే ఆడపిల్లకి బ్రతుకు, లేకపోతే ఒకరి దయ మీద ఆధారపడే బ్రతుకు. మన కూతురికి ఇచ్చే ఆస్తి చదువే, అదే దానికి ఆయుధం. మీరు పొరపడుతున్నారు. మొగుడు పెట్టే అన్నం, ఉండడానికి ఇల్లు ఉంటే సుఖం అనుకుంటున్నారు. కానీ తన కాళ్ళ మీద తను నిలబడి సంపాదించే ప్రతి రూపాయి ఇచ్చే గౌరవం ముందు ఆ సుఖం చాలా చిన్నదండి. రేపు ఆ ఇంట్లో ఏదైనా చిన్న మాట వచ్చినా, నా కూతుర్ని వేధించినా, నేను చదువుకున్నాను, నా బ్రతుకు నేను బ్రతకగలను అనే ధైర్యం నా కూతురు కళ్ళల్లో ఉండాలి. ఆడపిల్లకి పెళ్ళనేది ఒక గమ్యం కాదండి, జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువు అనేది ఆ గమ్యానికి దారి చూపే దీపం. ఒక మగాడు చదువుకుంటే ఆ కుటుంబం మాత్రమే బాగుపడుతుంది. ఆడపిల్ల చదువుకుంటే ఒక తరం బాగుపడుతుంది. నా కూతుర్ని ఒక బాధ్యతగా కాకుండా ఒక ఆయుధంగా మార్చాలనుకుంటున్నాను. చిన్న వయసులో పెళ్లి చేస్తే ఆమెను ఎవరికో అప్పగించినట్టు, అదే చదివించి పెళ్లి చేస్తే ఆమెను ఆమెకే అప్పగించినట్టు. నువ్వు తాగి రోజులు మర్చిపోతున్నావు. మన కూతురు రేపటి కోసం చదువుతోంది. ఎవడే మర్చిపోతున్నాడు? నేను మిమ్మల్ని మర్చిపోయానా? నేను చెప్పింది చెల్లాల్సిందే, నేను చెప్పింది జరగాల్సిందే. రేపు పిల్లలు వస్తున్నారు, రెడీ చేయి. మంద అయిపోయిందనుక పడేసావు, అదే ఒక్క చుక్కుంటే మాత్రం పడేస్తావా? ఇది నా కూతురు జీవితం, ఒక్క క్షణం కూడా వేస్ట్ చెయ్యనివ్వను. ఆడపిల్లకి చదువు అంటే తల ఎత్తే ధైర్యం. తల తాగట్టు పెట్టి కాదు, నా ఒళ్ళు తాగట్టు పెట్టేనే నేను నా కూతుర్ని చదివించుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు? సార్ సార్ ఏంటిది రెడ్డి మీరు? సార్ సార్ నేను మీ అమ్మాయి చదివే కాలేజీలో లెక్చరర్ సార్. మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది సార్, మంచి టాపర్ సార్ కాలేజీకి. అలాంటి అమ్మాయి మీరు చదవద్దు అంటున్నారట. చదువు మానికి చేద్దారు సార్, దయచేసి మీరు చదివించండి, నా మాట వినండి సార్. సార్ ఇది కళ, అమ్మయ్య ఇదే నిజమైతే. అమ్మో, అయినా ఈ తాగుడికి అలవాటు పడి బంగారం లాంటి నా బిడ్డని చదువొద్దు పెళ్లి చేసేస్తానని ఎంతో బాధ పెట్టాను, నా భార్యని బాధ పెట్టాను. చాలా తప్పు చేశాను, చాలా తప్పు చేశాను. ఇక నుంచి ఆ తప్పు చేయను, ఈ మందుకు బానిసవను. కష్టపడి నా బిడ్డని, నా తల్లిని చదివిస్తాను. నా భార్యని, నా కుటుంబాన్ని తలెత్తుకునేలాగా గర్వంగా బ్రతికేలాగా చూసుకుంటాను. నా బిడ్డ, నా కూతురు డాక్టర్ని చేస్తాను, డాక్టర్ని చేస్తాను. అమ్మా చదువెందుకమ్మా? గోరింటాకు చేతులకి, గాజుల శబ్దాలకి, ముగ్గురాల ముంగిలికి, ముసుగులో బ్రతుకుకి పుట్టింది ఆడపిల్ల అంటున్నారమ్మా. ఇంతకన్నా ఏం కావాలి అంటున్నారమ్మా. పలుకు నేర్చుకోకముందే పల్లకి ఎక్కాలంట, కలలు కనకముందే కట్టడిలో ఉండాలంట. చదువెందుక
చదువెందుకమ్మా అని అడగకమా, అక్షరమే నీకు రక్షణమ్మ. చదువుంటేనే బ్రతుకు పండనమా, నీ తలరాతను నువ్వే మార్చనమ్మా. నీ కన్నీటిని ఆపే ఆయుధమమ్మా, నీ కన్నీటిని ఆపే ఆయుధమమ్మా. ప్రేమ అన్న మాయలోన పడిపోతే నువ్వు, పెళ్లి పేరుతో మోసం చేసి వదిలేస్తే వాళ్ళు, తాగుబోతు భర్త వచ్చి తలరాతను మారిస్తే, కాపురం అనే నా వసంద్రంలో మునిగితే, ఎవరి కోసం ఎదురు చూస్తావో ఆడపిల్ల, నీ కాళ్ళ మీద నువ్వే నిలబడవే వాడిపోని పువ్వాలా. చదువెందుకమ్మా అని అడగకమా, అక్షరమే నీకు రక్షణమ్మ. చదువుంటేనే బ్రతుకు పండనమా, నీ తలరాతను నువ్వే మార్చనమ్మ. నీ కన్నీటిని ఆపే ఆయుధమమ్మా, నీ కన్నీటిని ఆపే ఆయుధమమ్మా. చదువుని మధ్యలో ఆపొద్దు ఆడపిల్ల, ఆశల రెక్కలి తెంచొద్దు ఆడపిల్ల. పుస్తకం నీ నేస్తం, జ్ఞానమే నీ సైన్యం. భయపడకు ఇక ఏమాత్రం, గెలుపు నీదే అంతిమం. చదువెందుకని అడగరు ఇంకా, నీ చదువే దారి చూపుతుందిగా. అక్షర దీపం చేతబట్టి సాగిపో, ఈ లోకానికి వెలుగునిచ్చేలిపో.